రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనలో చాలా మంది వింటూ ఉంటాం, మనం ఏదైనా జాతకం చూపించుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు మనల్ని చూసినప్పుడు కొన్ని దోషాలు ఉన్నాయి, అందులో ప్రముఖంగా గురుశాపం ఉంది మీకు అని చెప్తూ ఉంటారు. అంటే గురు దోషం కానీ గురు శాపం కానీ ఎందుకు ఏర్పడతాయి, వాటి నివారణార్థం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, అవి తొలగిపోతే మన జీవితంలో ఎలాంటి మార్పులు మనం చూస్తాం, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 30,000 జాతకాలను పరిశీలన చేసినటువంటి అనుభవంతో పాటుగా 2013వ సంవత్సరం నుంచి వేల సంఖ్యలో పితృదోష నివారణార్థం పూజలు జరిపించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు పంచ దోషాలు అని చెప్పి, ఇందులో భాగంగా గురుదోషం, గురు శాపం కానీ వీటి గురించి సందర్భానుసారం మాట్లాడుతూ ఉంటారు. అది అప్పుడు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అన్నారు. మరి ఇది సందర్భంగా భావిస్తూ గురుదోషం అంటే ఏంటండి, అసలు అది ఎలా ఏర్పడుతుంది, ముందుగా వివరించండి. గురుదోషము అన్నప్పుడు నవగ్రహాలలో బృహస్పతి గ్రహము యొక్క స్థితిని బట్టి మనకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ వ్యక్తికి గురుదోషము ఉంది, దీనివల్ల అతను ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని మనం రూఢిగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ బృహస్పతి గ్రహము రిప్పస్థానాలలో గనక ఉన్న, నీచ స్థితి పొంది ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహ వీక్షణ ఉన్న, ముఖ్యంగా రాహుకేతులతో బృహస్పతి గ్రహం కలిసి ఉన్న ఎవరి జాతకంలో ఈ స్థితిగతులు ఉంటాయో వారు తప్పకుండా ఈ యొక్క గురు దోషము లేదా గురు శాపానికి గురి అవుతారు. అయితే సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో ఇది ఏర్పడుతుంది అని చాలామందికి అనుకుంటూ ఉంటుంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒకే ఆఫీస్లో ఒకే రోజు కొంతమంది జీవితంలో జాయిన్ అవుతారు, కానీ కొంతమంది వాళ్ళ జీవితంలో ఆ జాయిన్ అయినటువంటి వాళ్ళలో ఒక 10 మంది జాయిన్ అయ్యారని అనుకుందాం. ఒక 2-3 జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళిపోతారు. చాలా మంది ఆ అధికారానికి నోచుకోలేకపోతారు, ఇంక్రిమెంట్స్ కూడా నోచుకోలేకపోతారు. ఎందుకు అనంటే వాళ్ళ జాతకంలో గురుశాప ప్రభావం ఉంటుంది. ఈ గురుశాప ప్రభావం ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు ప్రధానంగా నానా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనంటే గత జన్మలలో గురు సమానమైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన, విద్య నేర్పిన గురువును కానీ, జ్ఞానాన్ని పంచి పెట్టేటువంటి గురువులను కానీ, మతాధికారులను కానీ, పీఠాధిపతులను కానీ, తల్లిదండ్రులను కానీ, తల్లిదండ్రులతో సమానమైనటువంటి వాళ్ళని కానీ హింసించిన, హత్య చేసిన వాళ్ళు వచ్చే జన్మలో ఈ గురుశాప ప్రభావంతో జన్మిస్తారు. గురుశాపము కనుక ఉంది అనంటే వంశమే నాశనమైన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా యదువంశం. అంటే దూర్వాస మహాముని తన పరివారంతో వస్తున్నప్పుడు సాంబుడికి లేని గర్భాన్ని సృష్టించి మగపిల్ల ఆడపిల్ల అని అడగించడం, వాళ్ళు అసలు తెలుసుకొని అవహేళన చేస్తామని చెప్పి శాప ప్రభావం పెట్టడం, తత్కారణం చేత ముసలము పుట్టి ఆ ముసలమే యదువంశం మొత్తాన్ని కూడా నాశనం చేసింది. కాబట్టి గురువు ఆగ్రహిస్తే ఏం జరుగుతుంది అని తెలిసి రాజులు సైతము కూడా, మునులు అంటే గురువులే కదమ్మా. గురువు అంటే ఇక్కడ ఏదో మనము పూర్వకాలం సినిమాలో చూపించినట్టుగా గడ్డాలు మీసాలు కాదమ్మా. గురువు అంటే జ్ఞానాన్ని పొందినవాడు. ఇప్పటి కాలంలో సైంటిస్టులు, అలాగే పురోహితులు, బ్రాహ్మణులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇంట్లో పెద్దవాళ్ళు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళని హింసిస్తే తదనంతర కాలంలోనే ఇమీడియట్గానే ఈ యొక్క గురుశాప ప్రభావానికి గురవుతారు. గురుగారు, మరి గురుశాపం ఎవరికైతే ఉంటుందో అది ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఎలా తెలుస్తుందండి? ఎలా ఉంటాయి ఆ ప్రభావాలు, ఎలా ఉంటాయి వాటి గురించి, అవి చూసి మనం గుర్తించవచ్చా? ఈ సంబంధించినటువంటి గురుశాపానికి సంబంధించి చాలా మంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగంలో అభివృద్ధికి ఉండదు, ధనాన్ని నష్టపోతారు. గురువు ప్రభావంగా మనం ఎలాంటి సంఘటనల ద్వారా తెలుసుకోవచ్చు అనంటే గురువు కారకత్వాలు మనం ముందు తెలుసుకోవాలి. గురు కారకత్వం ఏంటి? ధనయోగ కారకుడు, విద్యాకారకుడు,
సంతానాన్ని ప్రసాదిస్తాడు, కీర్తి ప్రతిష్టలు ప్రసాదిస్తాడు, పనులలో అనుకూలతను ప్రసాదిస్తాడు. అనుకున్న పని త్వరగా ఎవరికైతే నెరవేరకుండా ఉంటుందో, ఆగి పనులు జరుగుతూ ఉంటుంటాయో, ఎవరైతే ఎంత సంపాదించినా ధనాన్ని నష్టపోతుంటారో, ఎవరి జీవితంలోనైతే డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ రుణాల్ని పొందలేకపోతుంటారో, ఎవరికైతే అన్ని సైన్స్ ప్రకారంగా డాక్టర్స్ అన్నీ బాగున్నాయని చెప్పిన సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు, ఎవరికైతే గొప్ప పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో కూడా మంచి అందరూ స్థాయికి మించి చదివిస్తారు, కానీ అందరూ పాస్ అవుతారా? సాధారణంగా ఉండదు. అటువంటి కుటుంబాల్లో, అలాగే కీర్తి ప్రతిష్టలు అంటే పేరుకే ఒక కంపెనీకి CEO లేదా హెడ్ ఆఫ్ ద పర్సన్స్ లేదా ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటారు, కానీ ఆ కింద పనిచేసే వాళ్ళే ఇతన్ని పట్టించుకోరు. పేరుకే గొప్పగా ఇంటికి యజమాని, కానీ ఆ ఇంట్లో అందరికీ చులకన. ఇలాంటి పరిస్థితులు ఎవరికైతే కలుగుతుంటాయో జీవితంలో, ఖచ్చితంగా వారు గురుశాపానికి గురైనట్టే లెక్క. ఇంకొక విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఈ గురుశాప ప్రభావం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మధుమేహం, షుగర్. ఎవరికైతే షుగర్ బారిన పడతారో వారు గురుశాపానికి గురవుతారు. గురువు సరైన స్థానంలో లేకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఈ యొక్క షుగర్ బారిన పడతారు. అంటే ఏంటి, మనకు నవగ్రహాల్లో గురువు చాలా ప్రధానమైన భూమిక కదమ్మా. అలాగే మన శరీరంలో కూడా గురువు మెయింటైన్ చేసేటువంటి ఆర్గాన్ కాలేయం. ఈ కాలేయం చెడిపోతేనే లివర్ సంబంధమైన వ్యాధులు, లివర్తో సంబంధంగా ఉండేటువంటి ఈ సంబంధించినటువంటి షుగర్ వ్యాధి, అలాగే ముఖ్యంగా నీరు శరీరంలో చేరుకొని పోయి ఉండడం. ఇంకా చెప్పాలి అనంటే ఊపిరితిత్తుల యొక్క కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ గురుశాపానికి గురైనటువంటి వాళ్ళే. గురువు అంటే ఏంటి, వృద్ధి చేసేవాడు అని అర్థం. కాబట్టి క్యాన్సర్ అంటే ఏంటమ్మా, కణాలన్నీ వృద్ధి చెందుతూ ఉంటుంటాయి. కాబట్టి క్యాన్సర్ రోగంతో బాధపడే వాళ్ళు కూడా ఈ యొక్క గురుశాపానికి గురైన వాళ్ళే. థైరాయిడ్ సమస్య గురుశాపం. అలాగే ఎన్లార్జ్మెంట్, బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఎన్లార్జ్మెంట్ అవుతాయి. ఊపిరితిత్తులు పెరిగాయండి, గుండె పెరిగిందండి, ఎన్లార్జ్ అయిందండి అని చెప్పి అటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా గురుశాప ప్రభావంలో ఇటువంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా లివర్ ప్రాబ్లం. కాబట్టి ఇటువంటి శాప ప్రభావాలు ఉన్నప్పుడు అనువైనటువంటి కాలము రేపు వచ్చేటువంటి 8వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి మహాలయ పక్షాలు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించుకోవాలి. ఉంటాయండి. అంటే ఇప్పుడు అదే తెలుసుకోవాలనుకున్నాను. గురుశాపం అన్నారు, ఇంత అంటే ఫలితాలు కూడా ఇలాగే ఉన్నాయి. అంటే ప్రభావం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు చూస్తారట ఆరోగ్యపరంగా, జీవితపరంగా. మరి మీరన్నట్టుగా ఈ మహాలయ పక్షంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే నివారణ అవుతుందంటారు? ఈ గురుశాప ప్రభావానికి సర్వప్రాయశ్చిత్త కార్యక్రమము, తిలాహోమములు అనేటువంటివి మన ఆధ్వర్యంలో జరిపిస్తున్నాం. ఎప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖు, అలాగే 19వ తారీఖు రోజున. శివుడికి సంబంధించినటువంటిది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజు, పైగా సోమవారం కూడా అయింది. ఇప్పుడు మనకు దేవతలలో దక్షిణామూర్తిని మనం ఎలా చెప్తామమ్మా, గురు స్వభావంగా చెప్తాం. కాబట్టి ఆ దక్షిణామూర్తి శివస్వరూపమే. ఆయన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి 15వ తారీఖు రోజున, అలాగే 19వ తారీఖు రోజున త్రయోదశి మఖా నక్షత్రం కలిసినటువంటిది అద్భుతమైన రోజు. అటువంటి మహాలయ పక్షాల్లో ఆ రోజున జరిగినటువంటి పరిహారము అద్భుతంగా ఉన్నతమైనటువంటి ఫలితాల్ని ఇస్తుందమ్మా, అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఈ గురుశాప నివృత్తికి, వీటితో పాటుగా స్త్రీ శాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాప నివృత్తికి కూడా మన పీఠం ఆధ్వర్యంలో ఆ రోజున కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఇక సాధారణంగా మనం చేసుకునేటువంటి పరిహారాలు ఏంటి అంటే, ప్రధానంగా అరటి పండ్లని అనాథలకి, బ్రాహ్మణులకి, దేవాలయానికి దానం చేయడం, దేవాలయంలో పసుపుని దానం చేయడం, శనగపిండితో చేసినటువంటి స్వీట్ పదార్థాలని 10 మందికి పంచడం, ఇవన్నీ నిత్యం చేస్తూ ఉండడం. అలాగే ఈ గురుశాప నివృత్తికి తప్పకుండా ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమం, ప్రాయశ్చిత్త తిలహోమాల్లో గనక పాల్గొన్నటువంటి వాళ్ళు తదనంతరం కాలంలో తల్లిదండ్రులని, గురువులని గౌరవిస్తూ దైవాన్ని మనం ఆరాధించినట్లయితే తప్పకుండా ఈ గురుశాప నివృత్తి జరిగి వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాల్ని
6 నెలల్లో చవి చూస్తారమ్మా. ఎందుకనంటే నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహము రవి. రవితో సమానంగా ఉండేటువంటి గ్రహం బృహస్పతి, అంటే గురుగ్రహం. అసలు వేల జాతకాలు చూశాం కదమ్మా, అందులో ఒకటే చెప్తాం, అన్నీ బాగున్నా గురుబలం ఉన్నట్లయితే వాడికి తిరుగులేదు. ఇంకొక విషయం చెబితే, ఈ గురుశాప ప్రభావం వల్ల చాలా మందికి వివాహాలు జరగవు. ఇది కూడా ఉంటుందమ్మా. ఈ గురుశాప ప్రభావం, అందుకనే చాలా మంది జాతకాల్లో జాతకం చూసి అనేక మంది పండితులు మీకు ఇంకా లగ్గబలం రాలేదురా, మీకు ఇంకా గురుబలం రాలేదురా అని అంటుంటారు. అంటే గురుబలం ఉన్నవాడికి వివాహం అవుతుంది, ఆ గురుబలం రావాలి కదా. కొంతమంది గృహ నిర్మాణం గురించి కూడా గురుబలం కావాలమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి శుభకార్యం జరగాలన్నా, ఆ వ్యక్తి జీవితంలో గొప్ప యోగాన్ని పొందాలన్నా గురువు సంపూర్ణంగా యోగిస్తేనే అవుతుంది. లేకపోతే యోగం ఉంటుంది, అరాకొరతో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టాడు, ఆ వ్యక్తికి గురుబలం కూడా ఉంది, ధనయోగం కూడా ఉంది అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి 1000 రూపాయలు పెడితే 10,000 సంపాదించుకుంటాడు. ఒక వ్యక్తికి ధనయోగం మాత్రమే ఉంది కానీ గురుబలం లేదు, 1000 రూపాయలు పెడితే 2,000 వస్తుంది. 2,000 రావాలని కోరుకుంటారా, 10,000 రావాలని కోరుకుంటారా ఎవరైనా? కాబట్టి గురుబలం కావాలని కోరుకుంటారు. కాబట్టి గురుబలం ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లిళ్ళు అవుతాయి, సంతానం కలుగుతుంది, పనులన్నీ కూడా సాగిపోతుంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి, మంచి పిల్లలకి మంచి విద్య వస్తుంది. ఇది ఏ వ్యక్తి జాతకానికి సంబంధించింది కాదు, కుటుంబానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పినటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం మన పీఠం ఆధ్వర్యంలోనే జరుగుతుంది, ఎక్కడ జరపబడదమ్మా, ఎక్కడ కూడా ఫోన్ చేస్తే సరిపోతుంది. ఎవరైతే గురుగారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచారో వారికి స్క్రీన్ మీద గురుగారి నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు వీడియో వీక్షించిన తర్వాత నెంబర్ సేవ్ చేసుకోండి, ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని తర్వాత వివరాలు కనుక్కోండి. అసలు ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలాగా, ఎప్పుడు చేస్తారు, వేటి గురించి చేస్తున్నారని కనుక్కుని మీరు కూడా కార్యక్రమంలో పాల్గొనండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.